హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వీరందరికీ 4 లక్షల రూపాయలు అయితే అకౌంట్లో వేయబోతున్నారండి. అయితే ఈ 4 లక్షల రూపాయలు మనకి ఏంటంటే ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎవరెవరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం పేరేంటి, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాస్ పథకం అండి ఇది. సో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువత ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే లోన్స్ అనేది ఇస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలను లోన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి 60 నుండి 80% వరకు రాయితీతో ఇవ్వాలని చెప్పేసి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో లబ్ధిదారికి 4 లక్షల రూపాయల వరకు అయితే మంజూరు అయితే కాబోతుంది. సో దీనికోసం మనకు ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ అయితే తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుండి మే 31వ తేదీ వరకు పరిశీలనలు అయితే చేస్తారు. అంటే మీరు లోన్ ఎందుకు తీసుకుంటున్నారు, ఏ బిజినెస్ పరంగా ఏంటనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. జూన్ 2న మనకు ఈ లోన్స్ అనేది మంజూరు చేస్తారండి. అయితే ఇది ఎవరెవరికి ఇస్తారు ఏంటని చూసుకున్నట్లయితే, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ యువత ఉన్నారో వారికి మాత్రమే ఈ రుణాలు అనేది ఇస్తారండి. అయితే తక్కువ వడ్డీతోనే ఈ రుణాలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా చదువుకొని జాబ్ లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది బిజినెస్లు పెట్టాలని చెప్పేసి, సో బిజినెస్ పెట్టి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి వాళ్ళకు కోరిక ఉంటుంది. ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ఉండదు. వేరే దగ్గర వడ్డీలకు తీసుకొని వచ్చి వడ్డీ ఎక్కువ అయిపోవడము, సో దీని కారణంగా వాళ్ళు కట్టలేకపోవడము, సో దీని కారణంగా వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడము ఈ విధంగా జరుపుతున్నారు. సో ఇదైతే మనకు తెలంగాణ ప్రభుత్వం అద్దెపోయేటటువంటి ఒక మంచి డెసిషన్ అనేది తీసుకున్నారు. ఎవరైతే చదువుకొని నిరుద్యోగ యువత ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీకి సంబంధించి వీరందరికీ ఏంటంటే మనకు 4 లక్షల రూపాయల వరకు అయితే మనకు లోన్స్ అనేది ఇస్తున్నారండి. ఈ లోన్స్కి సంబంధించి మీరు తప్పనిసరిగా ఏంటంటే ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే, మనకు ఏప్రిల్ 5వ తేదీ వరకు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కనుక ఇక్కడ వెబ్సైట్ కూడా అయితే ఇచ్చారు. సో ఈ పథకం పేరు రాజీవ్ యువ వికాస్ పథకము. సో ఆ పథకం మీరు గూగుల్లో టైప్ చేస్తే దానికి సంబంధించి వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. లేకపోతే మీకు కూడా ఈ వెబ్సైట్ కూడా ఇచ్చారండి. ఆ వెబ్సైట్ కూడా చెప్తాను చూడండి. కావాలంటే మీరు పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. tgomms.cgg.gov.in ఇదండి మనకు అప్లై చేసుకునేటువంటి వెబ్సైటు. సో ఒకవేళ మీకు వెబ్సైట్లో అప్లై చేసుకోవడం రాకపోతే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోండి. మనకు ఏప్రిల్ 5వ తేదీ వరకు మాత్రమే గడువు. అయితే మనకు జూన్ 2 ఆ టైంలో ఈ రుణాలు అనేది మీకు అకౌంట్లో వేసేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. చాలామందికి ఇది వాల్యూ ఇన్ఫర్మేషన్ కాబట్టి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.